ప్రస్తుతం లైవ్‌లో ఒక సంఘటన చోటు చేసుకుంది. తనూజకి అలాగే హరీష్ వీళ్ళిద్దరికీ చాలా పెద్ద గొడవ జరిగింది. హౌస్‌లో కిచెన్ మోనిటర్‌గా తనూజ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే హరీష్ మాత్రం చపాతీ పిండి చాలా ఎక్కువగా కలిపేసి ఆ మిగిలిన పిండిని పడేస్తున్నాడని చెప్పి తనూజ చూసి ఒక రేంజ్‌లో ఫైర్ అయింది. హ హరీష్ మీద. "మీరు ఫుడ్‌ని ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? మీకు ఎంత కావాలో అంత పిండినే కలుపుకోవచ్చు కదా! అలా సగం పైగా పిండిని కలిపేసి అలా పాడు చేయడం ఎంతవరకు కరెక్ట్?" అంటే ఈలోగా "ఇది నా ఇష్టం. నువ్వెవరివి నాకు చెప్పడానికి" అంటే, "నేను కిచెన్ మానిటర్‌ని కాబట్టి, ఆ రూల్స్ ఉన్నాయి కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా. ప్రతిదానికి మీరెందుకు అలా చేస్తున్నారు?" అంటే, "అదేంటి అలా ఎలా మాట్లాడతావు? నాకు తెలుసు నాకెవరు హెల్ప్ చేయకపోయినా నన్ను మీరు అంటున్నారు. ఇప్పుడు చపాతీ పిండి ఎవరికన్నా ఒకవేళ మిగిలేలా ఉండాలి కానీ తగిలేలా కాదు కదా! ఎవరికైనా ఆకలేస్తుంది అంటే అప్పుడు ఏం చేస్తావు? నువ్వంటే నేను ఎవరికి ఎన్ని కావాలో తెలుసుకొని అంత పిండే వేసి అన్ని చపాతీలు చేశాను. ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు వినకపోతే ఎలాగా? నేను ఎంత క్వాంటిటీలో పిండి కలుపుతున్నానంటే మీరు అంతే క్వాంటిటీలో పిండి కలిపి చపాతీ చేయాలి. అంతేగాని మీకు నచ్చినట్లు చేస్తానంటే ఎలాగా హరీష్ గారు? మీరు మర్చిపోయారేమో లాస్ట్ టైం నన్ను నామినేషన్ పాయింట్‌లో కూడా ఇదే మాట్లాడారు. మీకు నచ్చినట్టు ఫుడ్ మీరు చేస్తున్నారు కానీ మాకు నచ్చిన ఫుడ్ మీరు చేయాలి అని. మరి ఈ పాయింట్ మీకు ఇప్పుడు గుర్తుకు రాలేదా? అంటూ తనుజ అయితే చాలా గట్టిగానే మాట్లాడింది. చాలా గట్టిగా ఇచ్చుకుంది కూడా. ఎప్పుడూ కూడా హరీష్ నేను చెప్పిందే న్యాయం, నేను చేసిందే ధర్మం అంటాడు. కానీ ఈరోజు తను లైవ్‌లో ఇచ్చుకున్నది చూస్తుంటే అబ్బా! ఏమన్నా అనిపించిందా? నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. మరీ మొత్తానికి తనుజ హరీష్‌కి చెప్పిన విషయంలో తప్పేం లేదనే మాకనిపించింది. ఎందుకంటే మీకు చపాతీ పిండి ఎంత కావాలో అంతే కలుపుకోండి. తప్ప వేస్ట్ అయితే చేయొద్దు అంటూ స్పష్టంగా చెప్పింది. కానీ హరీష్ అది నా ఇష్టం. ఎంత కావాలా అనేది నాకు తెలుసు. ఒకవేళ ఉండిపోయినా పర్వాలేదు కానీ, ఎవరికన్నా ఆకలేస్తే మాత్రం అప్పుడు లేకపోతే ఏం చేయమంటావు? అంటూ క్వెషన్ చేస్తున్నాడు మరి. వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్టు? ఎవరిది తప్పు? తనుజనా? లేకపోతే హరీష్‌నా? ఇదంతా కూడా లైవ్‌లో చోటు చేసుకుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.